नमः सूर्याय शान्ताय सर्वरोगनिवारिणे आयुरारोग्य ऐश्वर्यं देहि देवः जगत्पते श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री मात्रे नमः వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశిలో రవి సంచారం 16 డిసెంబర్ 24 నుంచి 14 జనవరి 2025 దాకా ఎలా ఉండబోతోంది. ప్రతి నెల కూడా మనందరికీ తెలుసు సూర్య భగవానుడు ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణం అంటాం. ఒక్కొక్క రాశిలో రవి సంచారం 30 రోజులు ఉంటుంది. ఇప్పుడు మనకి వృశ్చిక రాశి నుంచి రవి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనస్సులో రవి అంటేనే మన గ్రహరాజు. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయాలు, తండ్రికి సంబంధించిన విషయాలు, పదవులు, అధికారాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, వీటన్నిటి కూడా రవి కారకత్వం వహిస్తాడు. సంతాన కారకుడు కూడా. ఎందుకంటే సహజ పంచమాధిపతి, సింహరాశికి అధిపతి. రవి మనకి ఉత్తరా నక్షత్రానికి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి కూడా ఆధిపత్యం వహిస్తాడు. ఈ రవి భగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయంలో ద్వాదశ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ఎందుకంటే రవి అగ్నితత్వ గ్రహం, ధనస్సు రాశి కూడా అగ్నితత్వ రాశి. రాశ్యాధిపతి గురువు, ఇద్దరు మిత్రులు అయినప్పటికీ కూడా వీరు కొంచెం ఈ సంచారం వలన కొంచెం ఎలాంటి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశి వారికి. అలాగే సంక్రమణం మనకి 15వ తారీఖు రాత్రి జరుగుతుంది. దీన్నే ధనస్సు సంక్రమణం అంటాం. ఈ ధనస్సు సంక్రమణానికి సంక్రమణం అయిన తర్వాత 16 గడియలు పుణ్యకాలంగా చెప్పబడ్డాయి. అంటే సూర్యోదయం తర్వాత 16 గడియలు మనం తీసుకుంటే కనుక ఆ సమయంలో ఎవరైతే స్నానం చేస్తారో సంక్రమణ స్నాన ఫలితాలు కలుగుతాయి, చాలా ఉత్తమమైన ఫలితాలు. అలాగే ముఖ్యంగా ఎటువంటి దానాలు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ధనస్సు సంక్రమణంలో కనుక మనం వస్త్రాలు దానం చేయడం వల్ల చాలా సత్ఫలితాలు కలుగుతాయి అన్నమాట. ఇక ఈ రవి గోచారం ధనస్సు రాశిలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి అంటేనే మనందరికీ తెలుసు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు చెందిన వాళ్ళు మిథున రాశి వారు అవుతారు. రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వారికి రవి తృతీయాధిపతి. తృతీయాధిపతి సామాజిక సంబంధాలు, అన్నదమ్ముల విషయాలు, కమ్యూనికేషన్స్, వీటన్నిటికి సంబంధించిన విషయాలు, మనకి పరాక్రమం, ధైర్యం, ఇలాంటివన్నీ కూడా మన తృతీయ భావం చెప్తుంది. ఈ తృతీయాధిపతి వెళ్ళి సప్తమ భావంలో మనకి సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి. అంటే సప్తమ భావంలో సంచారం అంటే వ్యాపార సంబంధమైన విషయాలు, కళతో సంబంధమైన విషయాలు, ఈ విషయాల మీద ఎక్కువగా మనకి దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మిథున రాశిలో మిథున రాశి వారికి ఈ సూర్య భగవానుడు మూలా నక్షత్రంలోను, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ నక్షత్రం సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి చూస్తే కనుక ఈ సమయంలో ఎలా ఉంటుందంటే ఈ నెలంతా కూడా కొంచెం వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉదరకు సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ కమ్యూనికేషన్ ఎంత బాగా అభివృద్ధి చెందితే కనుక మీ ప్రయత్నం వలన మీ సామాజిక సంబంధాలు అభివృద్ధి చెందాలని ఎటువంటి సందేహం లేదు. దానివల్ల వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, ఉద్యోగ సంబంధమైన విషయాలు కానీ, ప్రయాణాల్లో కొంచెం అలసట, శ్రమ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ప్రయాణాల వల్ల మీకు లాభాలు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యక్తిగతంగా అంటే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కొంచెం సంబంధమైన చిన్నపాటి కలహాలు కానీ, ఒక మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా కళత్రం యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చిన్న సమస్యగా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్‌గా మనం వైద్యం సలహా తీసుకోవడం వల్ల చాలా మటుకు మనం దాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే కొంచెం మీకు ఆస్తి సంబంధమైన సరిహద్దు తగాదాలు రావటం గానీ, అనవసరమైన సంతాన సంబంధమైన సమస్యలు రావటం గానీ, వాళ్ళకి అనారోగ్యం కలగటం, లేకపోతే మనసుకు సంతోషం లేకపోవడం, ఏదో ఒక చికాకు, ఇలాంటి చిన్నవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానివల్ల మీకు నిస్పృహ కలగడం ఉంటుంది కాబట్టి, ఈ విషయాల్లో మనం మొదటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాం. నూతన ఆలోచనలు చేసి సరిగ్గా మీరు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటే గనక
చాలా మటుకు సానుకూల వాతావరణాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థికంగా, వాణిజ్యంలో గాని, మన ఉద్యోగ విషయాల్లో గాని చాలా మటుకు మనకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కెరీర్ పరంగా కూడా మంచి సత్సంబంధాలు పెంచుకోవడం వలన చాలా మటుకు ఆరోగ్యం, మంచి వృత్తి నైపుణ్యం కూడా పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉదర సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా అనుకూలమైన ఫలితాలు ఈ రవి భగవానుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలంటే గనుక ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే సూర్యాష్టకాన్ని పఠించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు తక్కువ కాకుండా జపించడం వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇ- ఇదండి మీరు చేయవలసిన పరిహారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఆసక్తికరమైన జ్యోతిష విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే కనుక పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.